ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ సీట్లన్నీ కూడా 50% పెంచాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా జంగారెడ్డిగూడాన్ని పార్లమెంటు నియోజకవర్గంగా అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసానని సీనియర్ జర్నలిస్ట్ శంకర్రావు గారు అదేవిధంగా సీనియర్ అధ్యాపకులు మర్రి వెంకటేశ్వరరావు గారు ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పక్షాలు కూడా రావడం సంతోషదాయకం. మరి ఏదైతే గతంలో 2009లోనే డీలిమిటేషన్ కి జంగారెడ్డిగూడెం అనేది నియోజకవర్గంగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితుల్లో అన్ని అవకాశాలు ఎలిజిబిలిటీస్ ఉన్నా కూడా అప్పుడున్నటువంటి రాజకీయ విధానంలో జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి జంగారెడ్డిగూడెం రాష్ట్రంలోనే ఫాస్టెస్ట్ డెవలప్డ్ టౌన్ గా ఉంది. అదేవిధంగా జిల్లాలోనే అతిపెద్ద కార్పొరేషన్ ఏలూరు తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీగా కూడా జంగారెడ్డిగూడెం ఉంది. జంగారెడ్డిగూడెం టౌన్, జంగారెడ్డిగూడెం రూరల్ రెండు కలిపి దాదాపు 1,50,000 జనాభా ఉంది. దీనికి ఇంకో 2 మండలాలు కలిపితే 2.5 లక్షల వరకు జనాభా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకుని జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా చింతలపూడి నుంచి ఇప్పుడు ఏదైతే విభజిత పడుతుందో దానివల్ల జంగారెడ్డిగూడెం పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శంకర్రావు గారికి